హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ యాంకర్ మల్లీశ్వరి. ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీమ్, ఇది మూవీ అని చెప్పాలా లేదా వెబ్ సిరీస్ అని చెప్పాలా లేదా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలా అనేది వాళ్ళ నోట్ ద్వారానే తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీమ్ ఏంటంటే రేప్ డి. రేప్ వేరు, డి వేరు. అసలు ఏంటి అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. మనతో డైరెక్టర్ గారు ఉన్నారు అండ్ అందులో మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ స్వాతి గారు ఉన్నారు. అనుపమ స్వాతి అందరికీ తెలుసు. మా వాళ్ళకి తెలుసు. మీరు డైరెక్టర్ గారన్నా తెలియదు పాప, సైలెంట్గా కూర్చున్నారు. మీరు మాట్లాడుకోండి, నాకేం లేదని. సో సార్ చెప్పండి, అసలు ఈ రేప్ డి అంటే ఏంటి? మేము రేప్ డి అనగానే రేపేమో అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు రేప్ డి గురించి? రేప్ డి అంటే యాక్చువల్‌గా ఇది రేప్ డేట్ డ్రగ్ అని చెప్పేసి అంటే బ్యాన్డ్ డ్రగ్ అనమాట. డ్రగ్ అంటే డ్రగ్స్ ఇవే కదా? డ్రగ్స్. ఇది డ్రగ్స్ మాఫియాకి సంబంధించి దాని బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. దాని మీద తీసామనమాట. ఇందులో కారుణ్య చౌదరి ఏసీపీగా యాక్ట్ చేశారు. కాస్టేనా లేదంటే ముంబై నుంచి దించారా మీరు కూడా హీరోయిన్స్? లేదు. మాక్సిమం అందరూ తెలుగు క్యాస్ట్. ఒక్క అమ్మాయి మాత్రం ముంబై నుంచి తీసుకొచ్చాం. వై ఓన్లీ? అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ అలాంటిది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ సెలబ్రిటీ, మూవీస్‌లో హీరోయిన్. ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉండడం అలాంటి ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. సో, ఆ క్యారెక్టర్‌ని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకు ఓటీటీ అనుకుంటున్నారు? ఎందుకు థియేటర్ రిలీజ్ చేయలేదు? అంటే యాక్చువల్‌గా ఇది మేము థియేటర్‌కి సినిమాలా చేద్దాం అనే ఉద్దేశ్యంతో మేము స్టార్ట్ చేయలేదు. ఇది ఏంటంటే మేము ఆఫ్టర్ కరోనా థియేటర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాంటి టైంలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మూవీ చేద్దామా, సీరీస్ చేద్దామా అనుకున్నప్పుడు సీరీస్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు అనడంతో వెంటనే సీరీస్ ప్లాన్ చేసాం. ప్లాన్ చేసి సీరీస్ లాగే మొదలుపెట్టాం. సీరీస్ లాగే చేసాము. బట్ లేటర్ ఆన్ ఇది కంప్లీట్ అయ్యేసరికి కొన్ని ఓటీటీ సంస్థలతో మాట్లాడిన తర్వాత దీన్ని మూవీ కట్ కింద మార్చండి. మారిస్తే మనం కంఫర్టబుల్‌గా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెవెన్యూ పరంగా కూడా బావుంటుందని చెప్పి వాళ్ళు సలహా చెప్పడం వల్ల దీన్ని మూవీ కట్‌గా మార్చడం జరిగింది. మళ్ళీ రీషూట్స్ ఏమైనా చేసారా? అంటే రీషూట్స్ ఏమీ చేయలేదండి. అంటే మూవీ కట్‌గా చేయడం కోసం రీషూట్స్ ఏం చేయలేదు. మనం షూట్ చేసిందే ఆల్రెడీ ఒక మూవీలాగా చేసాం కాబట్టి దాన్ని ఇంకా అలాగే పెట్టేసామనమాట. మీరు ఇంత ముందుకేమైనా మూవీస్ చేసారా ఇది కాకుండా? అవునండి. మీరు పరిచయం చేసిన హీరోలు గానీ, మీరు పరిచయం చేసిన హీరోయిన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? అవును. నేను 'వీడు మామూలోడు కాదు' అని రిషి, గోపిక హీరోయిన్‌లుగా అందులో సామ్రాట్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం. ఓకే. సో, ఆ సినిమా 40 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ అలా పెట్టి మంచి సినిమా అది. అది చేసాం. థియేటర్‌లో రిలీజ్ అయింది. చాలా బాగా ఆడింది. 6 వీక్స్ రన్ పడిందది. ఆహ్, చాలా బాగా వచ్చిన సినిమా అది. దాని తర్వాత నా సెకండ్ ఫిల్మ్ వచ్చేసి 'జలక్'. 'జలక్' ఆ సినిమాలో మానస్ అని ఆ అబ్బాయి సీరియల్ ఆర్టిస్ట్ బిగ్ బాస్. 7, 8 సినిమాలు చేశాడు. అండ్ నౌ హి ఈస్ డూయింగ్ సీరియల్స్ ఆల్సో. సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నీ చాలా చేస్తుంటాడు. సో మీరు పరిచయం చేసిన తను నేను మాట్లాడతారా మరి? ఇప్పుడు మంచి ఫేమ్ ఉన్న హీరో అయ్యాడు, ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అయ్యాడు. మీరు ఇప్పుడు స్టిల్ మీతో అలాగే మాట్లాడు అందరూ నాతో అంటే ఫేమ్ వచ్చాక మాట్లాడడం వేరే ఉంటది కదా? ఇట్లా అందరూ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ టచ్‌లోనే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మూవీ మళ్ళీ ప్లాన్ చేద్దామని. బట్ చూడాలి. టైం కుదరాలి. అన్నీ సెట్ అవ్వాలి. ఎందుకు ఇలాంటి కథ రేప్ డి అంటే ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్ మన తెలుగు వాళ్ళు అంత సపోర్ట్ చేయరు. క్రైమ్స్‌కి థ్రిల్లర్ తమిళ్, మలయాళంలో అంటే బాగా క్రైమ్ సినిమాల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇలాంటి కథ చూస్ చేసుకున్నారు? కథ కూడా మీదేనా? కథ నాది కాదు. ప్రకాష్ వేద అని తనే స్టోరీ చెప్పాడు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయంటే లవ్ స్టోరీస్, లవ్ ఫెయిల్యూర్స్ లేదంటే రియలిస్టిక్‌గా జరిగిన స్టోరీస్ తీసుకొచ్చి చేస్తే అది బాగా ట్రెండ్ అవుతుంది. మీరు ఇలాంటి కథ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అదే చెప్తానండి. యాక్చువల్‌గా మేము సినిమా అని ఉంటే డెఫినిట్‌గా నేను లవ్ అండ్ పోనీ వెబ్ సిరీస్‌గా అయినా? వెబ్ సీరీస్‌లు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇలాంటివి బాగా ఈ జోనర్ బాగుందని చెప్పేసి ఈ జోనర్‌ని అటెంప్ట్ చేయడం జరిగింది యాక్చువల్‌గా. సో, అందుకనే మేము థియేట్రికల్‌గా రాలేదు. హుహు. మూవీ కట్‌గా వచ్చినప్పటికీ ఓటీటీ ద్వారానే రిలీజ్‌కొచ్చాం గానీ థియేట్రికల్‌గా రాలేదు. సో, దానివల్లే. ఎందుకంటే యాక్చువల్‌గా ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి థియేటర్‌లో 2 అవర్స్ ప్యాక్డ్‌గా కూర్చొని డెఫినిట్‌గా ఆడియన్స్ ఎంజాయ్ చేయలేడు అనేది మా పర్సనల్ ఫీల్ కూడా. సో, అందుకని మేము థియేటర్‌కి వెళ్ళకుండా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చాము. ఓటీటీ కంటెంట్ ఇది. అంటే కరెక్ట్‌గా ఓటీటీలో కూర్చొని చూడడానికి అండ్ ఇండివిడ్యువల్ వ్యూయింగ్‌కి చాలా బావుంటుంది. అంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అది సాంగ్స్ ఉన్నాయా దీంట్లో? దీంట్లో ఒకటి ఇంకా థ్రిల్లర్ అంటే ఓన్లీ ఎంతసేపు ఇలా చూడలేం కదా! మాకు కూడా ఎంటర్‌టైన్ పరంగా అంటే నేను చూసిన కొన్ని షార్ట్‌లో మంచి
మంచిగా ఉన్నాయి. అంటే మంచిగా అంటే మంచిగా అంటే అమ్మాయిల్ని బాగా చూపించారు, అందంగా చూపించారు డైరెక్టర్ గారు. అంటే అమ్మాయి మరి చూపించాలి కదండి. చూపించాలండి, ఖచ్చితంగా చూపించాలి. చూడడానికి ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా ఈ సిరీస్ ని, అంటే సినిమాని? అంటే ఇది యాక్చువల్గా ఈ సిరీస్ ని అడల్ట్స్ చూస్తే చిన్నపిల్లలకి నేను సజెస్ట్ చేయను. ఇది అడల్ట్ కంటెంట్, ఇది అడల్ట్స్ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మ్యాటర్ ఓకే. ఇందులో, రొమాన్స్ కూడా ఉంది, అలాగే కంటెంట్ కూడా అలా డ్రైవ్ అవుతుంది, అండ్ డ్రగ్స్ మాఫియా ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా చిల్డ్రన్ కి మనం అంటే ఈ డ్రగ్ అంటే ఎలా ఉంటుంది సార్? డ్రగ్ గురించి మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా? డ్రగ్స్ గురించి కొంచెం రీసెర్చ్ దీనికోసమే చేశాను యాక్చువల్గా. అంటే సినిమా కోసం చేశారా? ఇది ఈ కంటెంట్ చేయడం కోసమే డ్రగ్స్ గురించి దానికి సంబంధించి కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ కూడా బయట మీకు అందరం న్యూస్లో అందరం చూస్తున్నదేగా, డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఎంతలా ఉంది. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, మాకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన భూతంలాగా. అవును. అలాగే బయట ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, చాలా చోట్ల ఇది జరుగుతుంది. పబ్స్ అవును. ఏంటంటే జరుగుతుంది కదా. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు ఒక డ్రగ్ లో రీసెంట్ గా దొరికారు కదా, డ్రగ్ కేసులో రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ వల్ల. అంటే ఇలాంటి డ్రగ్స్ ఏనా? ఈ డ్రగ్ ఎలా ఉంటుంది సార్? డ్రగ్స్ అంటేనే బ్యాండ్. కొన్ని డ్రగ్స్ తాగితే తెలుస్తాయి, కొన్ని డ్రగ్స్ ఎందులో కలిపినా ఈ డ్రగ్ ఎందులో కలిపినా ఏం చేసినా తెలియదని. రేప్ డి అనేది అది ఏంటంటే ఈ మామూలుగా డేట్ అని తీసుకెళ్ళడము అమ్మాయిల్ని, లేకపోతే పబ్కి తీసుకెళ్ళడము, దాని తర్వాత ఇలాంటి డ్రగ్స్ తాగిపించడము తెలియకుండా కూడా, దాని తర్వాత అమ్మాయిలకి అసలు స్పృహ లేకపోవడము, అలాంటి సమయంలో అమ్మాయిలతో ఏమైనా చేయడము, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో దాని బ్యాక్ ఎండ్ జరుగుతున్న ప్రాసెస్ ఏంటి అనేది దాని మీద తీసాం. ఓకే, దాని మీద తీసి మన దగ్గర ఉందా ఈ డ్రగ్? మన దగ్గర ఎందుకు ఉంటుంది డ్రగ్? మన దగ్గర అంటే మన హైదరాబాద్ లో వద్దు, బట్ మన దగ్గర ఉండదు అది. ప్రయత్నం చేద్దాం మనం కూడా. హైదరాబాద్ లో ఉందా అండి? అయ్యో, హైదరాబాద్ లో ఉందా అండి? మన తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్ర మోస్ట్ అంటే యాక్చువల్గా డ్రగ్స్ అనేది ఉందా అంటే ఉంది అని మనం ఎలా చెప్పగలం. బట్ అది బ్యాండ్ అంటే చేత యాక్చువల్లీ బ్యాండ్, ఇట్స్ ఇల్లీగల్. అవును. సో అది ఇక్కడ ఉండకూడదు యాక్చువల్గా. ఉంది అంటే అక్కడక్కడ దొరుకుతున్నాయని మనం న్యూస్లో చూస్తున్నాం. సో ఉంది, డెఫినెట్గా ఎక్కడో అక్కడ ఉంటాయి. వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాటిని కొనేవాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ లీగల్గా అందరికీ తెలిసినదే, మన జనాలకు కూడా తెలిసినదే ఈ విషయం. న్యూస్లో ప్రతిరోజు ఆల్మోస్ట్ మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక డ్రగ్ కేసు వస్తూనే ఉంటుంది. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా అందులో పాపం ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి రకరకాలుగా వస్తూనే ఉంది కదా. సో రేప్ డి సినిమాని యూత్ కూడా చూడాలంటే దాంట్లో అంత మ్యాటర్ ఏముందో మీరు మాట. యూత్ కూడా చూడాలి అంటే యూత్ అడల్టే చూడాలి. ముందైతే అడల్ట్ కోసమే ఈ సినిమా, మేబీ మ్యాక్స్ అమ్మాయిల కోసమే కాబట్టి ఎందుకు చూడాలి? దీంట్లో అంత మెసేజ్ ఏముంది అంటే ఇది యాక్చువల్గా ఇది ఓన్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్లో తీసుకుంటూ వెళ్ళాము. అంటే బ్యాక్ ఎండ్ డ్రగ్స్ మాఫియా ఎలాగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అనేది ఇది యాక్చువల్గా మేము ఇప్పుడు తీసింది పార్ట్ 1 అండి. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. రేప్ డి ఈ సినిమా యూత్ అడల్ట్ కోసం తీశారు. యూత్కి ఏమైనా మెసేజ్ వెళ్తుందా ఈ సినిమా నుంచి? యూత్కి మెసేజ్ అంటే ఇప్పుడు ఇదే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్లో వెళ్తుంది. ఇందులో మెసేజ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఘోరాలన్నీ ఎలా ఉంటాయి, దీనివల్ల విక్టిమ్స్గా అమ్మాయిలు ఎలా అయిపోతున్నారు. సో అలా అవ్వకూడదు అంటే వాళ్ళు ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఇచ్చి ఎక్స్టార్షన్ చేస్తారు కదా. సో ఎక్స్టార్షన్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది వన్స్ స్టార్ట్ అయిందంటే వీళ్ళ లైఫ్ అంతా కండమ్ అయిపోతుంది. సో అలా ఒకవేళ వీళ్ళు పొరపాటున ఏమైనా నిజంగా అలవాటు పడినా కూడా ఒక 6 months మేబీ అది టెక్నికల్గా చూడాలి. బట్ అలా వాళ్ళ బ్లడ్లో కూడా శాంపిల్స్ దొరకడం, బ్లడ్లో ఒక 6 months వరకు అలాగే ప్రాబ్లమే. అది ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు రకరకాల కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది. వాళ్ళని ఎక్స్టార్షన్ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి? డెఫినెట్గా వస్తాయి, ఎందుకు రావు. మామూలుగా స్మోక్ చేస్తేనే, డ్రింక్ చేస్తేనే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డ్రగ్స్ వాడినప్పుడు డెఫినెట్గా వస్తాయి. అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఇప్పుడు స్వాతి గారు, అనుపమ స్వాతి, రైట్? మిమ్మల్ని చాలా దగ్గర చూశానండి, మీరు చాలా సినిమాలు చేశారు కదా ఇప్పటి వరకు. సో ఈ సినిమాలో రేప్ డి
ఈ సినిమా గురించి మీ మాటల్లో అసలు మీకు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు, మీరు ఎలా పండించారు ఈ క్యారెక్టర్, ఈ సినిమాల నుంచి మీరు యూత్కి ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు? అండి ఫస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది అంటే మా ప్రొడ్యూసర్ గారు ఫేస్బుక్లో నేను యాక్టివ్గా ఎప్పుడు ఉంటాను. మీరు నార్మల్గానే ఫుల్ యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ. నాకు యాక్టివ్ ఉండడం చాలా ఇష్టము, అందుకే యాక్టివా వెహికల్స్ని ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. జస్ట్ కిడింగ్. సో యాక్టివ్గా ఉండడం చూసి ఇందాక నన్ను అడిగిన క్వశ్చన్ ఈవిడ ఒకటి అడగచ్చు మీరు. చెప్పండి. పబ్ లో కనబడుతుంటారు తెలుసా ఈవిడ అప్పుడప్పుడు చాలా యాక్టివ్. బట్ ఎంత పబ్కి వెళ్ళినా నేను తాగను తెలుసా మీకు అది. నేను తాగను, నాకు తాగే అలవాటు లేదు. సీరియస్లీ నాకు తాగే అలవాటు అస్సలు లేదు. నేనైతే చూడలే. నేను అసలు తాగను, నేను నాన్ వెజ్ తినను. మా ప్రొడ్యూసర్ గారిని అడగాలి. అసలు చూడలే. నిజమే, మీరు అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు. నేను నిజంగా చెప్తున్నా, నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. నేను అసలు తాగను. నమ్మచ్చు మీరు. ఎందుకు? మనం పర్సనల్ గా మళ్ళీ వద్దాం, ముందు సినిమా గురించి. రెడీ. సినిమాలో మీకు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది? కాస్ట్ కాల్ ఎఫ్బి యాక్టివ్ లో ఉండడం వల్ల. సో అప్పుడు కుమార్ గారు అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు హస్బెండ్ అనమాట. సో ఆయన కాస్టింగ్ అంతా చూసేటప్పుడు టుక్ మీ అండ్ హీ టాక్ టు మీ రిగార్డింగ్ దిస్ క్యారెక్టర్. సో తర్వాత వాళ్ళ వైఫ్ శ్రీదేవి గారు అని చెప్పేసి మా ప్రొడ్యూసర్, అండ్ అఫ్ కోర్స్ షీఈస్ మై వెరీ వెరీ బెస్టీ అయిపోయారు దాని తర్వాత. దట్స్ సెకండ్ పార్ట్. సో ఆవిడ సెలెక్ట్ చేశారు ఇందులో. నేను ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ లేదండి క్యారెక్టర్, కొంచెం ఈ స్టోరీ అదంతా వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, బికాస్ నాకు కొంచెం ఇంకా డిఫరెంట్ వెర్సటైల్గా వెళ్ళాలని ఉంది అని అంటే, లేదు ఈ స్టోరీలో మీకు తప్పకుండా పేరు వస్తుంది అని డైరెక్టర్ గారి కంటే ముందర నాకు చెప్పింది మా ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు. సో ఆవిడ కాల్లో తీసుకొని మళ్ళీ స్టోరీ అంతా 2 సార్లు మా డైరెక్టర్ గారితో కాల్లో మాట్లాడిపించి మళ్ళీ మమ్మల్ని కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ షీ ఆస్క్డ్ మీ టు డూ దిస్. ఈ సినిమా మీరు మీ కథ విన్నప్పుడు ఈ సినిమా అంటే అరే ఈ సినిమా బాగా వెళ్తుంది బయటికి, యూత్ కొంచెం కనెక్ట్ అవుతారు. మనము ఏ సినిమా ఎప్పుడు ఎలా వెళ్తుంది ఏంటి అని మనం చెప్పలేం, టు బి హానెస్ట్. మీకు ఉండాలి కదా, మీకు హానెస్ట్ గా మేము ఈ సినిమా 100% పెట్టి చేసి అండి. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నికల్ పర్సన్, సినిమా తీసే వాళ్ళు ఎవరైనా కూడా 100% పెట్టే చేస్తారు. ఎవరు ఓడిపోవాలని చేయరు, ఎవరికి ఊరికనే డబ్బులు రావు, ఊరికనే రోజులు రావు, రైట్? సో ఆ క్రమంలో 100% సక్సెస్ అవుతుంది, నా కెరియర్ బాగుంటుంది, నాకు వచ్చిన అవకాశాలని వాడుకోవాలి అని యాజ్ ఆర్టిస్ట్ నేను అనుకుంటాను. సో ఐ డిడ్ దట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇందాక అడిగారు యూత్కి ఏ రకంగా మీరు ఈ సినిమా ద్వారా ఇస్తారు అని. ఎవ్వరు ఏది ఇవ్వరండి సినిమాల్లో, మనం ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సినిమా పరంగా ఏదో ఒక సినిమా పరంగా మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు మీ మెసేజ్ ఏంటి? డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్న అమ్మాయిల గురించి, డ్రగ్స్ గురించి కదా మీ మూవీ. డ్రామా అనేది ప్రతి అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాగా ఏంటి అని చెప్పి. ఇప్పుడు యూత్కి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు ఈవెన్ కొంతమంది పబ్స్ 18 years వాళ్ళని, అంటే బిలో 18-20 years వాళ్ళని కూడా తెలియకుండా ఎలో చేస్తున్నారు, కొన్ని ఉన్నాయి అలాగా. సో అలా చేయడం వల్ల, మనము పబ్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి తెలియదు, వాళ్ళు టీనేజ్లో ఉంటారు బేసిక్గా, వాళ్ళు ఏం తినాలి ఏం తాగాలి అనేది వాళ్ళకి ఏమంత ఇది ఉండదు. వాళ్ళది కలర్ఫుల్ లైఫ్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. 16-17 టీనేజ్ వాళ్ళకి అరే ఇది ఒకసారి ట్రై చేస్తే, ఇది తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక చిన్న దాంట్లో వాళ్ళు వెళ్తారు. వెళ్ళడం వల్ల ఎడిక్ట్ అయిపోయే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మనం నాలెడ్జ్ ఇవ్వాలి మన పిల్లలకి, దేని గురించి, ఏ ఏజ్లో వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం ఓపెన్ అయ్యి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు, లేదంటే ఫ్రెండ్స్ అరే ఏం కాదు నేను చెప్తానులే, ఏం కాదులే, మీ మమ్మీకి నేను మాట్లాడతానులే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోవడం వల్ల పిల్లలు తొందరగా సర్లే అడ్వెంచర్స్ చేయాలని అనుకుంటారు కదా ఎవరైనా కూడా, చిన్నపిల్లలు అది. సో ఆ క్రమంలో వెళ్ళిపోతారు. మనము వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వేరు, 90s మా టైంలో ఉన్న జనరేషన్ వేరు. అప్పుడు మాకు నిజంగా పబ్స్ అవి లేవు, ఇంటర్నెట్ రాలేదు. వెన్ ఐ గెట్ మ్యారీడ్ నాకు ఇంటర్నెట్ అవి లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేతిలో ఫోన్ కంపల్సరీ, 6th 7th క్లాస్ వాళ్ళకి. సో ప్రతిదీ వాళ్ళకి ఏమైనా చిన్న డౌట్ వచ్చినా కూడా గూగుల్ సెర్చ్ చేస్తారు. అండ్ ఇది కేవలం ఏ రేటెడ్ వాళ్ళకే, ఇది కేవలం వీళ్ళకే అని పెట్టడం వల్ల కూడా వాళ్ళు ఎక్కడో అక్కడ వింటారు కదండి మాట్లాడేటప్పుడు, వాళ్ళు సెర్చ్ చేస్తారు.
మనం వాళ్ళకి చెప్పాలి, అరే ఇది మన పిల్లలకి మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది కరెక్ట్, మన పెంపకంలోనే ఉంటది. అలా నేను అన్నానండి, పెంపకంలో ఉంటుంది అని నేను మాత్రం అన్నాను. రోజు పెంపకంలోనే నో నో, యూ హ్యావ్ టు టెల్ దెమ్, ఇట్స్ నాట్ అబౌట్ పెంపకం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మా అమ్మ వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకో, ఇక్కడ దాకా చేతులకి బ్లౌజ్ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలని నేర్పించారు. ఐఎమ్ టెల్లింగ్, పెంపకం అంటే మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు అలానే చెప్తారు. బట్ కీప్ ఆన్ మన వెళ్ళే జనరేషన్ బట్టి, ట్రెండ్ని బట్టి, సొసైటీని బట్టి వీ షుడ్ చేంజ్ అవర్ సెల్ఫ్. ఐమ్ రైట్? సో ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేసుకున్నా, దట్ డజంట్ మీన్ నేను పూజలు పునస్కారాలు చేయనని కాదు, ఆర్ నేను గుళ్ళకి గోపురాలకు తిరగనని కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఎలా వెళ్తాము, ట్రెండ్ ఏంటి, సొసైటీ ఏంటి, ఎక్కడికి ఏం వేసుకొని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మనకు తెలిసి ఉండాలి. పెంపకం అన్నీ నేర్పించదు, మంచి చెడు కానీ మంచి చెడు నేర్పిస్తుంది ఒక ఏజ్ వచ్చాక తెలుసుకోవాలి. పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. 18 వరకు మీ అమ్మ నాన్న ఏం చెప్పారు, ఈ టైం వరకు నీకు ఎలా బట్టలు వేసుకోవాలి వాళ్ళు నేర్పించారు, మీకు ఎలా బట్టలు వేసుకోవాలని. ఆ తర్వాత మీకు అంటే ఆ బుద్ధి అనేది మనం మారిపోయి మీరు ఆ టెక్నాలజీ పరంగా మీరు చేంజ్ అయ్యారే తప్ప మీ పెంపకం బాగాలేదని నేను పేరెంట్స్ పెంపకం బాగుండదని నేను అనట్లేను. చాలా మంది ఎవరైనా పెంపకం గురించి అనగానే వెంటనే పేరెంట్స్కి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆమె పేరెంట్, రైట్? నేను పేరెంట్ని. ఇప్పుడు మా అమ్మాయికి ఇది చెయ్యొద్దమ్మా, ఇది చెయ్యకూడదు, ఇది వెళ్ళకూడదు అని చెప్తాం. కానీ ప్రతి నిమిషం ప్రతి క్షణం వీ కాంట్ పుట్ ఏ స్పై ఆన్ దెమ్, రైట్? అంటే మనం చెప్పాలి, కొట్టో తిట్టో కాదు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి సైలెంట్ ఉంటుందండి, ఒక అమ్మాయి చాలా హైపర్ ఉంటుంది, ఒక అమ్మాయి డ్రమాటికల్ ఉంటుంది, ఒక అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్గా కొట్టడానికి దానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ స్వభావం ఏంటి ఫస్ట్ మనం పేరెంట్స్గా తెలుసుకోవాలి కదా. సో మనం తెలుసుకొని వాళ్ళ రూట్లో చెప్తే మేబీ బాగుంటుంది. ఎందుకంటే నేను అది ట్రై చేసా, మా అమ్మాయి అయితే షీఈస్ గుడ్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏమడిగా నేను మీరు చెప్పేటప్పటికి ఫైన్. రేప్ డీలో మీ క్యారెక్టర్ ఏంటి? మీ క్యారెక్టర్ అసలు మీరు న్యాయం చేసా అని అనుకున్నారా షూట్? నేను చేశానని అనుకున్నాను. న్యాయం చేశానా లేదా అని చెప్పాల్సింది మా డైరెక్టర్. నేనైతే 100% ఇచ్చానండి. అందులో మేయర్ అనే ఉంటుంది, పేరేం లేదు. మేయర్ గారు వస్తున్నారు అనేదే ఉంటుంది తప్ప పేరేం లేదు. సో ఇందులో ఒక మంచి పొలిటికల్ డ్రామాతో ఉన్న మంచి క్యారెక్టర్. ఎట్ ది సేమ్ టైం ఇందులో తప్పు పట్టడానికి అనేది ఒక్కొక్కడి విజన్ బట్టి ఉంటుంది. ఇందులో ఆవిడ చిన్నప్పుడే భర్తను కోల్పోయి, ఎవరు మేయర్ గారు అంటే మై రోల్, భర్తను కోల్పోయి తన పిల్ల కోసం బతుకుతూ ఒక స్టేజ్కి తన్ని తీసుకొచ్చి తిను పొలిటికల్గా ఎదిగి ఒక మంచి లైఫ్ని వాళ్ళ కూతురికి ఇస్తుంది. ఓకే, సో ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ అనుకోకుండా ఏవో గుర్తుకు రావడమో ఏదో ఉండడం వల్ల మీరు అందులో చూసి ఉండొచ్చు. ట్రైలర్ ఆర్ కట్లో ఉంటుంది నాకు సంబంధించింది. ఇలా అవుతుంది అనమాట. అంటే లేదు నేను నా ఓల్డ్ మెమరీస్ గుర్తు, అఫ్కోర్స్ అది ఒక రకంగా తప్పే, బట్ తను మిస్ అయిన లైఫ్ని తను ఎక్కడో చూసుకుంటున్నాను అని తనలో ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట ఇది. నేను యాక్షన్ చెప్తాను, మీరు ఒక్క చిన్న నేను లైక్ చేస్తున్నాను నన్నా, అఫ్ కోర్స్ అందరినీ యాక్షన్ చెప్పినప్పుడు. రెడీ రెడీ యాక్షన్. లైక్ చేస్తున్నాను. నన్ను లైక్ చేస్తున్నారా? కాదండి, అందులో యాక్చువల్గా ఈ డైలాగ్ ఏంటంటే, అబ్బాయి ఊరుకోండి అంటే మీరేంటి నాతో ఇలా చెప్తున్నారు, నన్ను ఆట పట్టించాలని చెప్తున్నారంటేను, ఏ లేదు నేను నిన్ను లైక్ చేస్తున్నాను అంటుంది. అదే అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ లో ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. సో అలా అన్నమాట. ఈ సినిమా ఇంతకు ముందు మీరు ఎన్ని సినిమాలు చేశారు? నేను అంతకు ముందు ఒక 7 మూవీస్ చేశానండి. 7. ఇప్పుడు కమింగ్ సూన్ ఎన్ని సినిమాలు మూవీస్ రిలీజ్ కున్నాయి? 7 చేశారు, 8 రెడీగా ఉన్నాయి.
ఇందులో పెద్ద సినిమా ఏమైనా ఉందా? మన పెద్ద రిలీజ్ అయినవా, రిలీజ్ అవ్వబోతున్నవా? రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ అవ్వబోతున్నవి ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశానండి షష్ఠపూర్తి అనే మూవీ. అది ఒకటి రిలీజ్ కాబోతుంది. అందులో మెయిడ్ రోల్ అండి. అంటే చాలా అంటే మన టైంలో అంటే 80s బ్యాక్ డ్రాప్ ఇది. ఆ టైంలో ఆస్థాన పురోహితుల్లాగా ఆస్థాన పని మనిషి ఉండిపోతుంది అనమాట ఎప్పుడు. ఓకే, మీరు ఆస్థాన పని మనిషి అందులో. అంటే తరతరాలుగా ఉండిపోయే ఒక క్యారెక్టర్. హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఉండే క్యారెక్టర్. తర్వాత దాన్ని మిమ్మల్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. పని మనిషి రోల్ గా అంటే పర్సనాలిటీ పరంగా కూడా తను మాట్లాడిద్ది కెమెరా ముందు. డెఫినెట్ గా అంటే యాక్చువల్ గా మేము ముందుగా అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా మిమ్మల్ని బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అవును చేసి నాకు ఫస్ట్ ఫొటోస్ అవి పంపించి ఈ అమ్మాయి సూట్ అవుతుందా, ఎందుకంటే ఈ క్యారెక్టర్ లో ఏంటంటే ఒక అఫీషియల్ లుక్ ఉండాలి బేసిక్ గా. అవును. అఫీషియల్ లుక్ ఉండి ఒక మేయర్ లాగా స్ట్రేచర్ అది కనపడాలి, ఒక పొలిటీషియన్ లాగా కనపడాలి, యాక్టివ్గా ఉండాలి. అండ్ అదే సేమ్ టైము తన ఇన్నర్ ఫీలింగ్స్ ని బయట పెట్టే అంత బోల్డ్నెస్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్. సో అట్ ద సేమ్ టైం సేమ్. సో చాలా మందికి ఫీలింగ్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళు సొసైటీ గురించో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించో ఇంకో దాని గురించో వాళ్ళు బయటపడకపోవచ్చు. కానీ ఈ క్యారెక్టర్ ఏంటంటే తనలో ఏ ఫీలింగ్ ఉన్నా తను బయట పెట్టుకునే క్యారెక్టర్ అనమాట. సో ఆ విధంగా తను బయటపడే క్యారెక్టర్. సో ఇది 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆ బ్లెండ్ ఆ మిక్స్ వీళ్ళు కరెక్ట్గా సరిపోతాయని మేము అనుకున్నాం. అంటే మాట్లాడాం, ఫోటోలు చూసాం, మాట్లాడినప్పుడు ఇంటరాక్షన్, స్టోరీ చెప్పినప్పుడు ఆమె కనెక్ట్ అయిన విధానం ఇవన్నీ కూడా. సో వీటన్ని పరంగా చూస్తే ఆవిడ ఓకే చేసుకోవడం వెంటనే జరిగిపోయింది. అయిపోయిన తర్వాత షూట్లో కూడా ఆవిడ వచ్చిందంటే మొత్తం టెక్నీషియన్స్కి ఇలాగా ఒక బల్బ్ వెలిగినట్టు లైట్ వచ్చినట్టు ఉండేది, అంత యాక్టివ్ చేసేవారు. అందులో ముఖ్యంగా మా సినిమాటోగ్రాఫర్ భాస్కర్ గారు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట ఫ్రేమ్ పెట్టినప్పుడు. ఏంటి స్పెషల్ గా లైటింగ్ చేయడం, ఏమయ్యా నువ్వు ఆవిడకి స్పెషల్ లైటింగ్ చేస్తున్నావు అంటే ఆ కంటెంట్ కి కూడా అక్కడ అవసరం, అలా అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని చేశారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు ఇండస్ట్రీకి వచ్చి? నేను 2018 అండి. 19, 20, 21 కోవిడ్ లో వెళ్ళిపోయినా కూడా. మీరు ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చారా ఇండస్ట్రీకి? పాప మ్యారేజ్ అయిపోయాక పాప. అంటే యాక్సెప్ట్ చెయ్యరు కదా ఫ్యామిలీస్ కానీ మీ హస్బెండ్ కానీ? హస్బెండ్ ఈజ్ సో సపోర్టివ్ అండి, హానెస్ట్లీ. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. గ్రేట్ హస్బెండ్. చాలా సపోర్టివ్, చాలా కోఆపరేటివ్. సో మాది తొందరగా మ్యారేజ్ అయిపోయింది. when I'm 17 I get married. ఓకే. సో మేమిద్దరం కలిసి మేమిద్దరం ఒకటే స్కూల్. స్కూల్ డేస్ లవ్ స్టోరీయా? సో నన్ను చిన్నప్పటి నుంచి తను నా 7th క్లాస్ అంటే నాకు 13 years నుంచి నా వయసు 35 ఇప్పటి వరకు నా ట్రావెల్ మొత్తం మా ఆయననే చూస్తూ వచ్చారు. కాబట్టి వెరీ గుడ్ జెంటిల్మెన్ అండి ఆయన, మంచి ఫ్రెండ్ నాకు కూడా. చాలా మంచి. ఆవిడని పబ్బుకి చక్కగా తీసుకొస్తాడు ఆయన. బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి వస్తుంటారు ఎక్కడికైనా. పట్టుకుని మంచి పబ్బు తీసుకొచ్చి నువ్వు ఎంజాయ్ చేయి, నేను తాగుతా. ఏమి తాగరు మళ్ళీ, నేను తాగుతా మళ్ళీ ఇంటికి చక్కగా పోదామని ఇద్దరు. అట్లనే కదా మీరు ఉంటారు. అంత ఈజీగా ఇండస్ట్రీ పర్సన్ కి అంత సపోర్టివ్ హస్బెండ్ దొరికినాడు. మెంట్లోడో పిచ్చిలోడో ఎవడో ఒకటి దొరుకుతాడు. సో అంత సపోర్ట్ గా ఎవరు దొరకరు. అంటే ఇది మనలో కూడా ఉంటది. అంటే మనం ఎలా ఉండాలి అని అండి, 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. మనం కూడా వాళ్ళకి అంతే రెస్పెక్ట్, అంతే ట్రాన్స్పరెన్సీ, అంతే వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు 100%. ఇప్పుడు నాకు టైం లేదు, టైం ఎందుకు ఉండదండి? నాకు చాలా మంది చెప్తారు ఐఎమ్ బిజీ, నాకు టైం లేదు. ఎందుకు టైం ఉండదు? నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది తెలుసా నాకు టైం లేదు అంటే. ఎందుకు అంటే టైం అనేది నువ్వు కల్పించుకోవాలి. నాకు ఎప్పుడు ఏంటి మేబీ కొంచెం అనుకున్న టైంకి అటు ఇటు అవ్వచ్చు. కమ్యూనికేషన్ అట్లా ఎప్పుడైతే ఎవరైతే టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటారో ఆ రిలేషన్ అక్కడికి కట్ అయిపోతేనే బాగుంటది. కట్ చేయడం కంటే కూడా కట్ అనేది వాళ్ళకి అంత నొప్పి అనిపించదు. ఇగ్నోర్ చేసిన జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళు కూడా మీ టైంకి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు డోంట్ టాక్ విత్ దెమ్. జస్ట్ వాళ్ళు ఎలా చేస్తారో అలా యాక్ట్ చేసి చూడండి. దెన్ దే విల్ నో ద పెయిన్. నేనైతే అలానే చేస్తాను. మీ హస్బెండ్ ఎప్పుడైనా మీతో గొడవ పడతారా? అయ్యో, ఎప్పుడైనా ఏంటి, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ. ఒక్క క్షణం ఆగము, కొట్టుకుంటూనే ఉంటాం. అన్యోన్య దాంపత్యం మాది కాదు. కానీ మీది అన్యోన్య దాంపత్యం కాదు, పబ్బు
నిజంగా చెప్తున్నా, మీకు అలాంటి హస్బెండ్ దొరకడం మీ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అవునండి. అంటే యాక్చువల్ పాపం ఈవిడికి చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి ఇంతకు ముందు గతంలో అని, అన్ని కామెంట్స్ అన్ని వచ్చినా కూడా ఆయన చాలా పాజిటివ్ రిసీవ్ చేసుకుంటాడు, చూస్తాడు చాలా పాజిటివ్. అంటే ఇప్పుడు ఎందుకు నీకు ఇది అవసరమా, ఇలాంటివన్నీ కామెంట్స్ పడుతున్నావు, ఇవన్నీ అవసరం, అలా కూడా పాపం అనని వ్యక్తి. ఆవిడ చాలాసార్లు చెప్పారు, చాలా సపోర్ట్ చేస్తారండి ఆయన, ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అని చెప్పేసి. ఆయన అలా అనట్లేరు కదా, ఏదో రోజు గ్రేట్ హస్బెండ్ అని తను ప్రూవ్ చేసుకుంటది. 100% అండి. హీ ఈజ్ గ్రేట్. ప్రూవ్ చేసుకున్నా చేసుకోకపోయినా హీ ఈజ్ గ్రేట్. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులే వాళ్ళ డ్రీమ్స్ ని క్యాచ్ చేయనివ్వట్లేదు. ఓకే, దాని ఎగ్జాంపుల్ నాకే తెలుసు. మా ఇంట్లో నేను ఒకటి చదువుకుంటా అంటే ఇంకొకటి, సో అదంతా సెకండరీ. బట్ నా హస్బెండ్ నాకు ఈ రోజున నాకు సొసైటీ చూపించి నేను జాబ్ చేసుకుంటూనే ఎదిగాను, చదువుకున్నాను కూడా. ఎందుకంటే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో నేను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే డిగ్రీ డిస్కంటిన్యూడ్ నాది. సో డిగ్రీ జాబ్ చేస్తూ ఒక 6 months గ్యాప్ పెట్టుకుని ఓపెన్ యూనివర్సిటీ త్రూ రాసుకున్నాను అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. నా జాబ్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నేను చేస్తాను అంటే ఎందుకు ఒప్పుకోవాలి? తన ఆఫీస్లోనే నాకు జాబ్ చూసి ఇప్పించారు. ఇద్దరం ఒకటే దగ్గర రోజు తీసుకెళ్లేవాడు, తీసుకొచ్చేవాడు. సో ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. టు బీ హానెస్ట్, మన లవ్ స్టోరీ మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. లవ్ స్టోరీ మనం పర్సనల్ గా మాట్లాడదాము. బట్ ఇప్పుడు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా పెద్ద సినిమాలు బచ్చల్ మళ్ళీ ఒకటి చేశానండి. ఎవరండి లీడ్? నరేష్ గారు. ఇప్పుడు రిలీజ్ అవునండి. సో ఆల్రెడీ మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. లుక్ కూడా బయటకు వచ్చింది. అల్లరి నరేష్ గారి చాలా యూనిక్ లుక్, చాలా బాగుంది. అందులో రావు రమేష్ గారి సిస్టర్ రోల్ చేశాను. సో మేనత్త రోల్ అన్నమాట మన హీరోయిన్ కి. సో అది టీవీ యూనిట్, అది వాళ్ళు చెప్తారు బచ్చల్ మళ్ళీ ఈ టైంలో. నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దేర్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్. అండ్ సీతా పరిణయం కృష్ణతో అని చెప్పేసి మల్టీ లాంగ్వేజ్ మూవీ. ఇది ఎవరిది లీడ్? లీడ్ వచ్చేసి రోజా భారతి గారు. రోజా. అందులో తను హీరోయిన్ గా చేశారు. అండ్ దినేష్ గారు వచ్చేసి హీరోగా చేశారు. అండ్ అందులో కూడా నేను మెయిడ్ రోలే. అంటే ఇది రిఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు అంటే సేవ్ ది టైగర్స్ రోహిణి గారి రిఫరెన్స్ ఇందులో తీసుకోవచ్చు. అంటే అంత కామెడీగా అంత ఇదిగా చాలా బాగుంటుంది రోల్. తెలుగు, మలయాళం, తర్వాత ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ. మీరు చాలా మూవీస్ చేశారు కానీ ఇప్పుడు అంటే రిలీజ్ అయినవి మీరు అనుకున్నంత హిట్ రా. పలాస సాంగ్ మొన్న ఒకటి హిట్ అయింది, కళావతి కళావతి అని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అది బాగా ట్రోల్ అవుతుంది, కళావతి కళావతి అని చెప్పేసి. రఘుకుంచె గారితో చేశాను అనమాట అది. సో అది బాగా. పలాస సినిమా హిట్ అవ్వలేదు, అందులో సాంగ్స్ కానీ అవన్నీ బాగా హిట్. అంటే నాకు పేరు రాలేదండి. సినిమా హిట్ అయితేనే కదా ఆర్టిస్ట్ వచ్చేది. సో సినిమా హిట్ అవ్వాలంతే. సో ప్రాబబ్లీ మా రేప్డీకి నుంచి ఒక మంచి ఆదరణ అయితే వస్తుంది. డెఫినెట్. రేప్డీలో నేను ఈ డైలాగ్ తోనే మీకు కంపల్సరీ మీరు నాకు ఒక డైలాగ్ చెప్పారు, ఐ లైక్ యూ. ఐ లైక్ యూ. ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మంది యువత లైక్ చేస్తారు. మిమ్మల్ని మీరు లైక్ చేస్తున్నారు? అదే నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా లేదా మీకు ఇంకా అర్థం కావట్లేదా? అయ్యయ్యో, సరే తెలుసుకుంటానులేండి. సో మన రేప్డీ డైరెక్టర్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు? రేప్డీ డైరెక్టర్ గారు రవిశర్మ గారి గురించి అడిగితే చెప్పడానికి చాలా మంచి పర్సన్ అండి. ఎందుకంటే ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ ఆల్సో. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాం సినిమా స్టార్టింగ్ ముందే. నేను, ప్రొడ్యూసర్ గారు అండ్ వాళ్ళ పిల్లలు, రవిశర్మ గారు వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరం కలిసి మా సాయిరామ్ మాగంటి గారు అని చెప్పి స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఆయన అందరం కలిసి చక్కగా మా ఇంట్లోనే న్యూ ఇయర్ పార్టీస్ తో సహా చేసుకునే వాళ్ళము. పట్టేసుకోవడానికి మేమేమి మాదక ద్రవ్యాలు లాంటివి ఏమీ చేయట్లేదు. ఏమో రెగ్యులర్ గా గెట్ టుగెదర్స్ అయ్యేవి ఫ్రీక్వెంట్ గా. కార్తీక మాసం మొత్తం మా ఇంట్లోనే జరిగేది అన్నమాట. చెప్పాలంటే పార్టీల కంటే కూడా పూజలు ఎక్కువ ఇష్టపడతాను. వెరీ డెడికేటెడ్ అండి, వెరీ డెడికేటెడ్. అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ చాలా బాగా ఇస్తారు. అంటే నా ఒకదానికనే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి వచ్చి పర్సనల్ గా పలకరిస్తారు.
ఓకేనా అండి కాస్ట్యూమ్ ఓకేనా అంటే మనం వెళ్ళి కాస్ట్యూమ్ ఓకేనా అని మనం డైరెక్టర్ గారిని అడగక్కర్లేదు. ఆయనే వచ్చి ఓకేనండి ఈ కాస్ట్యూమ్ మీకు కంఫర్టబుల్లేనా, ఇది ఓకేనా, చూడండి ఒకవేళ ఏమైనా మనకి టైమింగ్ మిస్ అవుతున్నా డైరెక్ట్గా మనము లేదండి నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పినా కూడా బేసిక్గా మేనేజర్స్తోనో వాళ్ళతోనో మాట్లాడాలి. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి చెప్పే అంత అందరికి, నాకొక్కదానికనే కాదు అందరికి ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు ఆర్టిస్ట్ ఉంటారు కదా, మీకు కొంతమంది వాళ్ళతో ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయినా మీరు కొంచెం చూపిస్తారు ఆర్టిస్ట్, సో ఎలా ఉంటుంది? నాకు నా కాంబినేషన్లో అశోక్ గారు, రవివర్మ గారు వీళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అండి. అశోక్ గారు ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా అమ్మని కళ్ళు బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ బాగా పలికిస్తావు, కొంచెం ట్రై చేయి అంటే ఆయన పక్క నుండి ఇంకొంచెం ఇలా ట్రై చేయి, చేతులు కాకుండా కళ్ళతో మాట్లాడు, కళ్ళతో చెప్పు, బెదిరించేటప్పుడు కళ్ళని చూపించు అంటే ఆయన సజెషన్స్ guide ఇచ్చేవారు, గైడ్ చేసేవారు నిజంగా. ఎందుకంటే ఇది మొత్తం ఒక జోన్లో వెళ్ళే క్యారెక్టర్ కాదు నాది, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇందులో. కొంచెం బోల్డ్ అంటే ఏది ఉందో అది కంఠపదంగా ఇది నాకు కావాలి అని చెప్పేది. 2 అమ్మ గుణం, అరే నా కూతురికి ఏదైనా సరే ఇవ్వాలి అని. 3 ఒక ఆడపిల్లగా అంటే ఎలా మన చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి ఉన్న లైఫ్ని దాన్ని లీడ్ చేసుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అనే రోల్. అండ్ బీయింగ్ ఏ పొలిటికల్ పర్సన్, నేను ఎంత ఆ బాడీ లాంగ్వేజ్ చూపించాలి, యాటిట్యూడ్ చూపించాలి అనే ఒక ఇది ఉండేది. కాబట్టి అన్ని వేరియేషన్స్లో ఆయన గైడెన్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా అశోక్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ రవివర్మ గారు ఇస్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్, వెరీ స్ట్రిక్ట్ పర్సన్. అంటే నేను చూసినంత ప్రకారము మధ్యలో అంటే నాకు బేసిక్గా నోట్దూలు ఎక్కువ బేసిక్గా అంటే తొందరపాటుతనం. అవతల వాళ్ళు చెప్పేటప్పుడు అది ఖడ్గం సినిమాలో ప్లేట్ చూడా అనేది ఎలా ప్లేట్ చూడా అన్నట్టు ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. అవతల వాళ్ళు చెప్పే ముందు ఆ డైలాగ్ కూడా నేనే నేర్చుకుంటాను. ఆయన చెప్పే డైలాగ్లో నాకు తొందర ఆగక నేను చెప్పేస్తే ఆయన వెంటనే మీరు అలా చెప్పకూడదండి, మీ వర్క్ మీరు చేయాలి అని చెప్పారు. అవును కదా, షిట్ అనే ఒక మనసులో అని అన్నయ్యనే తిట్టుకుని మళ్ళీ ఏం చేస్తాం, బయట మనం నవ్వాలి కదా బేసిక్గా ఎంత లోపల. కానీ చాలా తిట్టుకుంటా నన్ను లోపల నేను, ఈ మెంటల్ దానా అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నోరు మూసుకుని ఉండొచ్చు కదా, పోయి రీల్ చేసుకో. అందుకే ఎక్కువ నేను ఇంతలోనే ఎక్కువ ఉంటాను నేను, ఎందుకంటే 8 lakhs followers ఉన్నారు. దేవుడి దయ అండి. ఫాలోవర్స్ అమ్మాయిలు మారి అంటే స్ట్రైట్ గా ఆంటీ అనేస్తున్నారు అంతే కదా. 35 అండి మీరు, 40 plus అండి. పాపకి పాపకి ఎంత ఉంది అనేది కాదు, 2017 మ్యారేజ్, నాకు అప్పుడు 17 years. 2005 మ్యారేజ్, అప్పుడు నేను 17 years. 2005 మ్యారేజ్, నాకు 5 years. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు నేను అనొచ్చు, తప్పేం లేదు. ఇంకా నేను అనలేదు, మీరు చాలా మీకు క్లారిటీ ఇచ్చేసారు ఆవిడ. 2005 నా మ్యారేజ్ అప్పుడు 17 years అని. సో క్యాలిక్యులేట్ అయిపోయింది స్టోరీ. చెప్పారు కదా, ఓపెన్ చెప్పేసాను కదా, అంటే నాకు ఏజ్ దాచుకోవడంలో అండ్ ఫైన్ లైక్ ఏ వైన్ ఎప్పుడైనా ఏజ్ అనేది. సో సో ఈ క్వశ్చన్ మీకు బాగా మీరు ఓపెన్ గా ఆన్సర్ చేయాలి, షార్ట్ గా ఆన్సర్ చేయాలి, మెయిన్ 3 points చెప్పాలి. అండ్ తెలుగు ఇండస్ట్రీ అనగానే కాస్టింగ్ కౌచ్, డైరెక్టర్ కానీ కాస్టింగ్ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా, మీ అదృష్టం ఏంటంటే మీరు ఫీమేల్ ప్రొడ్యూసర్ అయిపోయారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సీరియస్ గా అండి, మీరు బయట తెలిసే ఉంటది మీకు, మీరు ఓపెన్ అవ్వకపోవచ్చు, బయట ఎలా ఉందో మీకు తెలిసే. కాస్టింగ్ రోజు ఎలా ఉంది, మీరు నేను ఫేస్ చేయలేదు. ఎవరైనా కూడా కెమెరా ముందు అలానే చెప్తారు, బేసిక్ గా చేయలేదనే చెప్తారు. అవును చేయలేదనే చెప్తారు, బట్ హానెస్ట్ గానే చెప్తున్నాను, కళ్ళల్లో కలిపెట్టి చూసినా కూడా తెలుస్తుంది. థింగ్ ఈజ్ మనం ఎలా ఉంటామో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మనం ఎలా మాట్లాడతామో అవతల వాళ్ళు అలా ఉంటారు. మనం కరాఖండిగా ఉండాలి, అంటే ఏం కావాలి కరాఖండిగా ఉంటే ఆపర్చునిటీ రాదు, అస్సలు రాంగ్ అండి. ఎందుకంటే ఈవెన్ నేను కూడా కొత్తేనండి, నాకు జీరో బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, హానెస్ట్లీ ఐఎమ్ జీరో బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. నేను వర్క్ చేసింది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేశాను, అండ్ దెన్ ఐ వర్క్ విత్ యాక్టర్ ప్రకాష్ రాజు గారు యాజ్ అ పిఏ టు హిస్ ఫౌండేషన్.
నాట్ ఫర్ ద ప్రొడక్షన్. మీరు అక్కడే నేర్చుకున్నారేమో యాక్టింగ్ అంతా? నేనేం నేర్చుకోలేదు. మా సార్ ఒకటే చెప్పేవారు, మా బాస్ ఒక్కటే చెప్పేవారు, మనం ఎక్కడికి వెళ్ళినా మనం వాళ్ళ అనుగుణంగా మనం ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ అన్ని మదర్ టంగ్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ చేసాం అనుకోండి, వాళ్ళ మదర్ టంగ్ ఏంటో మనం తెలుసుకోగలగాలి, నేర్చుకోగలగాలి. అప్పుడు వాళ్ళకి మనం ఇస్తున్న రెస్పెక్ట్. సో ఇలా అండ్ సెట్లో ఎలా ఉండాలి అంటే ఆయన మాట్లాడేటప్పుడు మేము విన్నాం తప్పించి పర్టికులర్గా ఇలా ఎప్పుడు మేము లేము. అండ్ ఆయన మినిట్స్ ఆఫ్ మీటింగ్, మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అందరూ ఉన్నప్పుడు యాంకర్ ఝాన్సీ గారు కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అండ్ పూనం అదే వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ వైఫ్ పూనం, ఆవిడ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆవిడ. సో మేమందరం కలిసి మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నేను కూడా ఉండేదాన్ని. అవన్నీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసుకుంటే నాకు ఏంటంటే చెప్పాను కదా నాకు తొందర ఎక్కువ అని చెప్పి స్ట్రైట్ పాయింట్కి వెళ్ళిపోతాను అనమాట, టక్ టక్ రాసుకోవడం. వెయిట్, నేను ఈవిడ పిఏనండి అని చెప్పి మా ప్రకాష్ రాజ్ సార్ చెప్పారు. సార్ అని అంటే, నువ్వు ఇంకా చెప్పట్లేదు కదమ్మా, నీకు చెప్పడానికి నామోష ఏమో, నేనే చెప్పేసుకుంటాను, నేనే ఆవిడ పిఏ, ఆవిడ పేరు అనుపమా అని చెప్పేవారు. అంటే అంత ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు భయపడకూడదు వర్క్ విషయంలో. ఎంత పెద్దవాళ్ళతో వర్క్ చేస్తున్నా కూడా నువ్వు నీ వర్క్ ఏంటి, నువ్వు ఎంత డెడికేటెడ్గా ఉంటావు, హానెస్టీగా ఉంటావు, దట్స్ ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. సెకండ్, కాస్టింగ్ కౌచ్ అనేది చెప్పాను కదండి, నేనైతే ఫేస్ అవ్వలేదు. నా డైరెక్టర్స్ అందరూ మంచి వాళ్ళే, ప్రొడ్యూసర్స్ అందరూ మంచి వాళ్ళే. ఎందుకంటే అంటే మీకు ఎవరు చెప్పలేదు మీకు ఆర్టిస్ట్ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడాను. నాకు దొరికిన కొంచెం సేపులో కూడా నేను ఫోన్ లో చక్కగా రీల్స్ ఆడుకోవడం, మా ఆయనతో మాట్లాడుకోవడం, ఇలాంటి పనులు ఎక్కువ చేస్తా. అండ్ లొకేషన్ లో ఇప్పుడు మొన్న మా బచ్చల మల్లికి మొత్తం కొబ్బరి తోట, దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాను. బీచ్కి వెళ్తాను, ఒకదాన్ని ఆడుకున్నాను. నేను ఎప్పుడు ఎవరితో నాకు వీళ్ళు ఉండాలి అని ఎప్పుడు పెట్టుకోను. ఐఎమ్ సెల్ఫ్ ఫ్లవర్ అండ్ సెల్ఫ్ ఎంటర్టైనర్. సో కాస్టింగ్ కౌచ్ అనేది ఆపోజిట్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుందని నా విజన్. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ నా వరకు నాకు లేదు, నాకు బాగుంది, అందుకే కంటిన్యూ చేసుకుంటాను. కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా అంటే ఉంది, కొన్ని చోట్ల. లేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం, ఉంది. అంటే ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఇప్పుడు లేదు అని నేను కూడా చెప్పలేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇంకా రకరకాల ఇండస్ట్రీస్లో అన్నిట్లో ఉన్నారు. బట్ ఎక్కడైనా కూడా ఇది కాస్టింగ్ కోచ్ అనడం కంటే కూడా ఉమెన్ హెరాస్మెంట్ అనేది జనరల్గా జరుగుతుంది. ఎక్కడ ఇది లేదు అనేది ఏం లేదు, ప్రతి చోట ఉంది. బట్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ మీడియా కాబట్టి, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ మీడియా కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ అవుతుంది. మీరే అన్నారు కదా, ఏం వీడియో ప్రూఫ్ ఉందండి మీ దగ్గర? లేదు, ఎలా ఉంటారు ఆయన అంటే అందరికి తెలుసు ఆయన ఎలా ఉంటారో. ఫ్రెండ్ అని అయితే నేను చెప్పనండి, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్రెండ్. ఆర్ నాకు శ్రీకాంత్ అయ్యంగర్ గారు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన దగ్గర వర్క్ షాప్స్ నేర్చుకున్నాను మూవీకి సంబంధించిన. ఆయనతో నేను 2 మూవీస్ చేశాను వైఫ్ గా. యానం అనే మూవీ, ఇంకా సెకండ్ షెడ్యూల్లో బ్యాలెన్స్ ఉంది. రాచరికం అనే మూవీ అప్సరా రాణి అండ్ వరుణ్ సందేశ్ కి మదర్ రోల్ అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు వైఫ్ రోల్. సో ఇదిలో నాకు ఎక్కువ యానం సినిమా ఆయనే ప్రొడ్యూసర్ అనమాట, మా శ్రీకాంత్ అయ్యంగర్ గారే. సో మన ఆయన పేరు మర్చిపోయిన, డైరెక్టర్ గారి పేరు చంపేస్తారు నన్ను. సరే, డైరెక్టర్ గారు మా వర్క్ షాప్స్ క్రియేట్ చేసినప్పుడు మా శ్రీకాంత్ అయ్యంగర్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టేవారు మా అందరికి. సో ఆయన దగ్గర వర్క్ షాప్స్ నేర్చుకునే టైంలో ఐ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ప్రతి ఒక్కళ్ళు నేను నా ఫ్యామిలీతోనే కలుపుకుంటాను, అంటే నాకు బాగా దగ్గర అయిన వాళ్ళందరినీ. సో అలా ఆయన బర్త్డేకి ఆర్జీవి గారిని ఇన్వైట్ చేశారు, ఎందుకంటే ఆర్జీవి గారు డెన్ నుంచే శ్రీకాంత్ అయ్యంగర్ గారు వచ్చారు మర్డర్ మూవీతోని. సో అలా ఆయన కలిసారు అక్కడ ఆ పార్టీలో. అక్కడ మాట్లాడడము, ఒక చిన్న డాన్స్ చేయడము జరిగింది తప్పించి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్లోజ్ టు మీ. ఆర్ ఎప్పుడైనా బయట ఎప్పుడైనా కలిసి మిమ్మల్ని ఒక్కసారి ఎక్కడ చూసినా గుర్తుపడతారు.
ఎందుకంటే 2 సార్లు మీరు చూసి గుర్తుపట్టారు. ఆర్జీ గారు అసలు మామూలు వ్యక్తి అయినా బేసిక్ గా ఆయన ఒక్కసారి ఏదైనా ఇలా party చూసారంటే కి వెళ్తే అమ్మాయిల్ని చూస్తారు. ఈజీగా గుర్తుపట్టేశారు అక్కడ. ఈవిడ ఇన్ని సార్లు నన్ను ఆంటీ అనడానికి కనిపిస్తున్నా నేను. అమ్మాయిల్ని చూస్తారు మీన్స్ మమ్మల్ని అమ్మాయి అదే. అమ్మాయి బాగున్నారు కదా అని చూస్తారు. ఏమనిపించింది? కానీ మమ్మల్ని ఎవరు చూడరండి. అయ్యయ్యో simple thing. ఇప్పుడు మీరే అన్నారా నేనే మిమ్మల్ని చూస్తున్నానండి అని అన్నారు. అదే చెప్తున్నాను, నేను మిమ్మల్ని పొగుడుతున్నా, మిమ్మల్ని ఆంటీ అనట్లేదు నేను. Actually సో ఇక్కడే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇంతమంది టెక్నీషియన్స్ నన్ను చూస్తున్నారా మిమ్మల్ని చూస్తున్నారా అని. ఇప్పుడు గెస్ట్ కార్డ్ నన్నే చూడాలిగా. మిమ్మల్ని చూస్తారా. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు ఆవిడ. ఆ, ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడికి యాక్టివ్ వెళ్ళినా గా ఫస్ట్ ఆవిడలో ఉన్న యాక్టివ్నెస్ వల్ల అల్లరి వల్ల ఆవిడ ఒక్కసారి వచ్చినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, రెండోసారి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అనమాట. అండ్ అలాంటి ఫిగర్ ఆవిడ కూడా. సో ఆటోమేటిక్ గా ఎక్కడ ఒక్కసారి చూస్తే చాలు. డైరెక్టర్ గారు ఫిగర్ అన్నారు. ఫిగరే అయ్యయ్యో. అయ్యో ఆవిడే కరెక్టే కదా, వాస్తవం అదే. సో ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా, అందులో డౌటే లేదు. బట్ ఆర్జీవి గారు నిజంగా ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ అండి. అంటే నేను చూసిన ఆ కొంచెం సేపట్లో ఆయన మీదకి అందరు వెళ్ళిపోయి పడిపోవడమే తప్ప ఆయన పేరు పాట. ఆయన ఆ రోజు మేబీ నాకు తెలియదు బిహైండ్ ద స్క్రీన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నిజంగా ఆ రోజునైతే ఆర్జీవి గారు మంచోళ్ళు, ఎవరు ఆయన మీద పడరు అనగానే డైరెక్టర్ గారు షాక్ లో ఉన్నారు. పాయింట్ ఏంటంటే మనం రేపటి గురించి మాట్లాడుతున్నాము, ఆర్జీ గారి గురించి కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆవిడ చెప్పిన దానికి నేను షాక్ అవడానికి కారణం ఏంటంటే, నేను చూసిన వీడియోలో ఆర్జీవి గారు వేరు, ఆవిడ చూడలేదండి నేను అని చెప్పారు కదా, దానికి షాక్ అయినా. యాక్చువల్ గా వీడియోస్ లో చూసిన దాని ప్రకారం అంటే అయితే వీడియోస్ ని చూసి నమ్మేద్దండి, ఆర్జీవి గారు చాలా మంచోళ్ళు, అమ్మాయిల పాలిట దేవుడు ఆయన. అవును, కాదని ఎవరన్నారు? ఆయన స్ట్రైట్ మీరు గా కాదని ఉంటారండి. అనట్లేదు. బేసిక్ గా ఆయన స్ట్రైట్ గా మాట్లాడే గుణం ఉంది. అది అంత గట్స్ తో ఈ రోజుల్లో ఎవరు మాట్లాడగలరు? ఒక గర్ల్ ఫ్రెండ్ కి నేను బిజీగా ఉన్నా, నేను ఎక్కడ ఎవరితోనో ఉన్నా అని చెప్పే ఆ ధైర్యం కూడా ఏ ఒక్క మొగోడికి లేదు. రైట్? ఆయన అలా కాదు కదా. హీఈస్ నాట్ చీటింగ్ ఎనీవన్. ఆయన చెప్పరు. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాను ఎందుకు చెప్తారు, ఆపోజిట్ మనిషికి ఎందుకు చెప్పారంటే నాకు అవసరం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం అంటాడు ఆయన. నాకు అవసరం లేదు, నేను ఎవరితో ఉంటే నీకెందుకు కదా. ఆయన చీట్ చేయట్లేదు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయట్లేదు, ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయట్లేదు. మేబీ అందుకే మన యూత్ లో అంత craze ఉంది ఆయనకి. Craze అవును. ఉంది. ఆయన మోర్ ప్రాక్టికల్ గా ఉంటారు, బోల్డ్ గా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు, ఇష్టమైంది మాట్లాడతాడు. అలాంటి చాలా మంది బుల్లితెర ఆర్టిస్టులకు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఆయన. చాలా మంది నాకు inspiration. అలాంటిది ఏమీ లేదండి. ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు కనీసం ఒక 15-20 మంది డైరెక్టర్. డైరెక్టర్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టాప్ యాంకర్స్ ఉన్నారు. మంచిగా నాకు ఆయన సినిమా క్షణక్షణం నుంచి, శివ దగ్గర నుంచి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన చాలా బాగా మీకు కూడా ఒక మంచి వీడియో పడి ఓ రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ దేవుడి దయ, నేను ఇది కావాలి అని ఎప్పుడు నేను కోరుకోలేదు. మన రేప్ డి సినిమా ఏ వెబ్సైట్ లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనకు ఆ ముచ్చట్లు చెప్తే మనం ఎండిచ్చేద్దాం. ఓకే. రేప్డి ఇప్పుడు బీసీఈటీ అనే ఓటీటీ సంస్థలో రెంటల్ బేస్ మీద ఉందండి. ఆల్రెడీ ఉందా? ఆగస్టు 10వ తారీఖు నుంచి ఇది రన్ అవుతుంది. సో ఇది 24వ తారీఖు, అంటే ఆగస్ట్ 24వ తారీఖు వరకు రెంటల్ బేస్ మీద ఉంటుంది. 24వ తారీఖు నుంచి ఇంక్లూడింగ్ బీసీఈటీతో పాటు ఎంఎక్స్ ప్లేయరు, హంగామా, తర్వాత ఎయిర్టెల్ ఎక్స్ట్రీము, అమెజాన్ యూఎస్ యూకే, ఇలా చాలా పెద్ద సంస్థలన్నీ ఉన్నాయి. ఈ ఓటీటీలు అన్నిటిలో కూడా నాన్ ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్కి వచ్చేస్తుంది. సో అందరూ కూడా వాచ్ చేయొచ్చు. ఏ డే స్పెసిఫిక్ డే ఉందా? 24th అండి, ఆగస్ట్ 24th నుంచి ప్లే అవుతుంది. సో చూసారు కదా, రేప్ డి గురించి మేము ర్యాపిడ్ ఫైర్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. అనుపమ గారితో నేను బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో అనుపమ గారు ఎందుకు వచ్చారో మళ్ళీ. అండ్ ఒక చిన్న విషయం, అనుపమ గారు పక్కన ఉంటే Last- ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తాం, అందులో డౌటే లేదు. నాది అనుపమ స్వాతి నుండి నేను అనుపమ ఈశ్వర్ గా స్క్రీన్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాను. బట్ ఇన్స్టాలో నేను చేంజ్ చేయలేను, బికాజ్ నాకు పే అవుట్స్ అన్ని ఇన్స్టా నాకు మేటా నుంచి వస్తాయి కాబట్టి ఐ కాంట్ చేంజ్ మై అఫీషియల్ నేమ్ అనుపమ స్వాతి అనేది. కాబట్టి ఐఎమ్ జస్ట్ మీడియా తరఫు నుంచి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అనుపమ ఈశ్వర్ ఎవరండి? ఈశ్వర్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో ఇన్ సచ్ వే సో ఈశ్వర్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. సో మన అనుపమ ఈశ్వర్ గారిని ఇన్స్టాలో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. పేరు మార్చుకున్నారు స్క్రీన్ కి.
సో అలా పిలవండి, ఇంకెవరైనా పిలవాలనుకుంటే. అలాగే మన రేప్ డి సినిమాని సో 24 అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో అందరూ చూసి ఆదరించి వాళ్ళని సక్సెస్ చేయండి. సో వాళ్ళ సినిమా అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. చిన్న ఆర్టిస్టులని, పెద్ద ఆర్టిస్టులని, బ్యాక్గ్రౌండ్ లేదని కాకుండా సో అందరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ కనెక్ట్ అయిపోయి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వైస్ మంకీస్ మీడియా. మీరు కూడా ఒకసారి చెప్పండి. వైజ్ మంకీస్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకన్నా ముందర మల్లేశ్వర్ గారు ఎవరైతే అన్ని మా వైస్ మంకీస్ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తారో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ మల్లేశ్వరి గారు చేసేది ఎవ్వరు మిస్ కాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ ఇదైతే ఎవరు మిస్ అవ్వరండి. మీకోసం చూసిన నన్ను దాంట్లో 100% నాకు చాలా నచ్చిన యాంకర్ మల్లేశ్వరి అండ్ మీ డెఫినెట్లీ డైలాగ్ చెప్పండి, ఇంకేముంది? వైస్ మంకీస్ మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ముఖ్యంగా రేప్డీని అందరూ వాచ్ చేయండి. స్ట్రీమింగ్ 24th ఆగస్ట్ నుంచి వస్తుంది. సో రేప్డీని అందరూ చూసి ఆదరించి మా టీం అందరినీ కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.